దే వర్ వెరీ ప్రౌడ్. హ్మ్. ఎందుకంటే చిన్న పాపని క్యాస్ట్ చేశారు అని అందరూ అంటుంటే, లేదు ఆ పాప చేయగలుగుతది అన్న నమ్మకం వాళ్ళు పెట్టుకున్నారు. ఓకే. సో, ఎవరికి ఆ డౌట్ కూడా రాలేదు నేనొక చిన్న దాన్నని. సో, హ్మ్. దే వర్ వెరీ ప్రౌడ్. ఇట్లా యూ యూ డిడ్ వాట్ మేమనుకున్నాము. అది నువ్వు చేశావు అని దే వర్ వెరీ ప్రౌడ్. అంటే మేము లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి నిన్ను చూస్తున్నాం కాబట్టి నువ్వు చిన్న పిల్లవని మాకు తెలుసు. నాకు తెలిసి 'సలార్' మూవీలో 8థ్ క్లాస్ అనుకుంటా నువ్వు. యాహ్! సో, కరెక్ట్‌గా నీ ఎగ్జామ్స్ టైమ్ కదరా ఇది. 10థ్ క్లాస్ హ్మ్. ఎగ్జామ్స్ టైమ్‌లో మూవీ నీకు ఆఫర్ అవును. వచ్చింది. బట్ ఓకేనా ఇంట్లో డ్యాడీ ఒప్పుకున్నారా? లైక్ అంటే ఆ ఎగ్జామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ది యెస్. సేమ్ టైమ్ ఈ క్యారెక్టర్ గురించి ఇది చాలా పెద్ద క్యారెక్టర్. అవును. ఎన్ని డేస్ ఉందిరా ఇది ఇది షెడ్యూల్ నీకు? 15 డేస్ చేశారు. 15 డేస్ 10-15 డేస్. 10-15 డేస్. యెస్. మరి ఎగ్జామ్స్‌కి బ్యాలెన్స్ ఎలా చేసావు? యాక్చువల్లీ నా ఎగ్జామ్స్ వల్లనే చేయాలా లేదా అనే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉండే. కానీ నాగి సార్ నేను మూవీకి ఓకే చెప్పాక, ఇట్స్ ఓకే. నువ్వు ఎగ్జామ్స్ రాయి. విల్ పోస్ట్‌పోన్ దిస్ కొంచెం అని నా ఎగ్జామ్స్ అయిపోయాకనే దే డిడ్ మై షూట్స్ అండ్ ఆల్. అండ్ మా ఇంట్లో పేరెంట్స్ అండ్ ఎవ్రీవన్ ఆల్సో దే వర్ వెరీ సపోర్టివ్ ఆఫ్ మీ. అండ్ దే రియలీ ఎంకరేజ్డ్ మీ టు డూ దిస్ క్యారెక్టర్. ఎందుకంటే నేను హెసిటేట్ అయ్యాను. ఇది చేయగలుగుతానా? లేదా? ఇంత పెద్ద క్యారెక్టర్ హ్మ్. అని నేను కొంచెం హెసిటేట్ అయ్యాను. కానీ మా పేరెంట్స్ దే వర్ వెరీ సపోర్టివ్. నువ్వు చేయగలుగుతావు అని, చాలా ఛాలెంజింగ్ కాబట్టి ట్రై యువర్ బెస్ట్ అని చాలా పుష్ చేశారు నన్ను. ఇంట్లో అందరూ ఒక అమ్మ తప్ప మొత్తం అంతా ఆర్టిస్ట్‌లే. డాడీ ఆర్టిస్ట్‌గా చేసి బయటకొచ్చేసారు. అండ్ సిస్టర్ మంచి రాకింగ్‌లో ఉంది ప్రెజెంట్. యాహ్! ఏం చేస్తుంది తనిప్పుడు? షీ ఈస్ డూయింగ్ హర్ డెబ్యూ హీరోయిన్ ఫిల్మ్ హ్మ్. 'మావా' అని. యూ ఓకే. గైస్ విల్ నో అబౌట్ ఇట్ సూన్. సో, ఆల్రెడీ సెట్స్ మీదకెళ్ళిపోయిందా మూవీ? యాహ్! బయటకొస్తున్నాయి పోస్టర్స్ అండ్ ఆల్. ఓకే. తొందరలో పెద్ద ఈవెంట్లు జరుగుతాయి. 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా 90స్ మూవీలో ఇద్దరిని కలిపి నేను ఇంటర్వ్యూ చేశాను. మళ్ళీ యాహ్! ఇప్పుడు నిన్ను ఒక లీడ్ క్యారెక్టర్‌లో ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో, మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడు? నీ లాంచింగ్ అప్పుడు ఇస్తావా? అంతే. అంతేనా? నువ్వెప్పుడు నెక్స్ట్ ఇయర్ లాంచ్ అవుతున్నావా యాస్ ఎ హీరోయిన్‌గా మరి? చూడాలి. చూడాలి. డైరెక్టర్స్ బట్టి. వచ్చేస్తదిలే ఆఫర్. ఎందుకంటే 'సలార్' మూవీలో చేశావు. హ్మ్. అంటే ఆడిషన్ లేకుండానే అంత పెద్ద మూవీలో వర్క్ చేశావు. అండ్ మధ్యలో చాలా మూవీస్ చేశావు. అండ్ ఇంకొక విషయం చెప్పాలి. చాలా మందికి నువ్వు ఈ రోల్ చేశావని చెప్పేసి నిన్ను రికగ్నైజ్ చేయలేకపోవచ్చు. అవును. ఇంక్లూడింగ్ మీ. 'చాంపియన్' మూవీలో లక్ష్మి క్యారెక్టర్ చంపి పడేసావు నువ్వసలు. థాంక్ యూ సో మచ్. నిన్ను తీసుకెళ్ళి అప్పుడు 14 ఇయర్స్ ఉంటాయేమో యెస్. నీకు. తీసుకెళ్ళి నీకు లాస్ట్‌లో పెళ్లి చేసి పంపించి అండ్ అవును. ఆ క్లైమాక్స్ సాంగ్, ఆ ఎమోషన్ సూపర్ పండించావు అసలు నువ్వు. థాంక్ యూ. డ్యాడీ ట్రైనింగా? అంతే. ఇంట్లో అందరి ట్రైనింగ్, అందరి ఒపీనియన్స్ అందరూ నాకు చెప్తుంటారు. ఎలా చేయాలి? ఇలా చేయాలి. ఇప్పుడు సుమతి క్యారెక్టర్‌కైనా మా అమ్మ గాని, మా అమ్మమ్మ ఎవరైనా వాళ్ళందరూ చెప్పినవే ఐ టుక్ ఇంటు ద క్యారెక్టర్. నేనెప్పుడు ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్‌లో లేకుండే గాబట్టి, యెస్. యెస్. అదెలా ఉంటది అదేమి తెలీదు నాకు. హ్మ్. సో, అమ్మనే నాకు అన్నీ చెప్పి, షూట్స్‌కి పంపించి, ఇలా చేయి, అలా చేయి అని అమ్మనే చెప్పింది చాలా. అమ్మకి జనరల్‌గా యాక్టింగ్ గురించి మంచి ఐడియా ఉండిందా? యాహ్! అమ్మకి మేము చిన్నగున్నప్పటి నుంచి చేస్తున్నాం గాబట్టి, అమ్మకి చాలా ఐడియా ఉంది. హ్మ్. అమ్మ గూడా షీ ఈస్ వెరీ సపోర్టివ్ అబౌట్ మూవీస్. అండ్ డ్యాడీ విషయంలో మాత్రం నాకు బాగా గుర్తు. ఎక్కడికి వెళ్ళినా గానీ అంటి పెట్టుకొని ఉంటారు కదా! అవును. హి ఈస్ వెరీ, వెరీ పర్ఫెక్ట్ ఇన్ దట్. యెస్. సో, జనరల్‌గా చాలామంది నిన్ను ఈ మూవీ గురించి అడిగుంటారు. సో, అందరికి నువ్వు ఈ మూవీ గురించి ఎన్నో చెప్పుంటావు. కానీ ఎవరికీ చెప్పని పాయింట్ నాకొకటి కావాలి. బికాజ్ ఏంటంటే, ఈ మూవీలో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. ఆ యాహ్! మెసేజ్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఆ మెసేజ్ గురించి నువ్వు నాకు చెప్పు. సో, 'సంగీతం' అనే మూవీ అందరూ సాంగ్స్ ఓన్లీ పాటలతో వెళ్ళిపోతుంది. డైలాగ్స్ ఉండవు అని అవి మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ, ఈ మూవీలో ఒక చిన్న పాయింట్‌ని ఎవరు తీయట్లేదు. ఏదైతే ఆ హ్మ్. చెట్టు కోసం గౌరీ ఎంత తపన పడింది. అదంతా ఒకటే ఒక చెట్టు. అది గూడా లాస్ట్‌కి నరికేస్తారని. యెస్. ఎందుకంటే గ్రీనరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టోరీ సంగీతం గారు 40 ఇయర్స్ బ్యాక్ రాసుకున్నారు. అవును. ఆ 40 ఇయర్స్ స్పాన్ ఆఫ్ టైమ్‌లో మనకి కోవిడ్ గూడా ఆ! వచ్చింది. అండ్ ఆ టైమ్‌లో వి డిడ్ంట్ హావ్ ఆక్సిజన్ గాని అవేవి హౌ లేకుండే. ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అనేది యెస్. మనకప్పుడే తెలుసు. యాహ్! అప్పుడెప్పుడో రాసినది. ఆయన రాసింది. దాని తర్వాత ఈ కోవిడ్ జరిగింది. మనం ఆక్సిజన్‌ని కొనుక్కొని మరి పీల్చాము. ఇదంతా జరిగి నౌ వి ఆర్ గెట్టింగ్ టు నో. అందరూ చెప్తారు నేచర్ ఈజ్ ఇంపార్టెంట్, సేవ్ చేయాలని. కానీ ఐ థింక్ హి హాస్ షోన్ ఇట్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే. యెస్. ఎక్కడ